కచేరి కచ్చి ఏనుగనికి వెళ్ళి కిందికి దిగి మంత్రి బ్రహ్మ నా పట్నం పాపగారి పట్నం నాయని పట్నం నా పట్నం కానీ ఎడవ కాలి చెప్పిడిచేది లేదన్న ఎందుకు రాయి బతుకు వారి ఇంటికి పోయిన 7 భార్యల ఓడెడు ఓడెడు రాళ్ళు కట్టుకొని ఊరవతల బాయిల పడి సాగువను 7 బాయిల పడి సత్తే ఒక్క మాట అయ్యా భర్త మాట దిగదాడని నీ భార్యలు 7 బాయిల పడి సత్యరాని ఆ మాట నాకు చెప్పు భార్యలు వేరంగా నేను ఉండి ఎవరిని ఉద్ధరించాలి నా భార్యలు వచ్చే నా కొడుకులు బతకాలి నా కొడుకులు ఇంటి వాళ్ళు కావాలని నేను కొన్నాళ్ళు పుమ్మినా రెక్కలేసి బతునాని నా భార్యలే పేరేక నాకు పిల్లలు ఉన్నారు పండుగ నాడు పబ్బు నాడు నా పిల్లలు మందిలో ఒకన చూస్తారని బతకాలి నా భార్యలు లక్షలు రాని ఒక్క మాట చెప్తే ఇదే కచ్చరి గొడ్డు వీర నా గొడ్డు పెట్టుకోని కొడుక నా ప్రాణం తీసుకుంటా అందుకే అవి నా భార్యలు తెచ్చినాక నేను బతికి ఈ భూమి మీద నేను ఉన్న లాభం లేదు భార్యలు తెచ్చినాక ఎందుకురా ఎందుకు విని పిల్లలా చెల్లరా అంటారు ఉన్నదానికన్నా ఊడింది మీరు బతికిన దానికన్నా బాయిల పడ్డదే మీరు బతుకు బండల్లో మనం కోడి ఒక్క మాట చెప్పలేమగా మంత్రి బ్రహ్మయ్య దేవుడు రాజు వారి డబ్బు ఎవరి బాలు కనలు ఎవరి బాలు భూములు ఎవరి భూములు జాగలు ఎవరు జాగలు కొడుకు లేని బతుకు పాడవాడ బిడ్డ లేని బతుకు పాడవాడ నా 7 బాణ్యలా ఓరుడు ఓరుడు రాళ్ళు కడుకున్న మాయవాడి సాగువాను మళ్ళా సాగువారితో నాకు తెలిసినాక కత్తిరి గడ నా ప్రాణం తీసుకున్న మాట పలికిందాడు కొడుకులు లేని బతుకు పాడవాడు కొడుకులు లేని బిడ్డ లేదు సాగు మేడల ఏడాల భార్యలు ఉన్న రోజుల మధ్యగా మన మెడలకు వచ్చిండు వచ్చిన కాడ భర్త అన్న మాట 7 భార్యలతో చెప్పినప్పుడు అయినా గుండె నల్లవన్నదమరాలు 7 ఆడవాళ్ళు తన్న మాడలేదు అందుకే అన్న తనురారా ఆడజలం ఎత్తి అంటపడ్డ ఆదలు పెట్టినయ్యా ఆడ వెళ్ళైనా అమ్మ అని పిలిపించుకుని ఆడతనవే కది పాడుతనమో అన్నారు పంటల సెలవు బలవాల మీద ఉండరాదు అన్నారు కాతపూతలేని చెట్టు పంట సెల్ల ఉండరాదు కాతపూతలేని చెట్టు పంట సెల్ల ఉండరాదు అన్న సందో కలిపెద్దరాడిది భూమికి బలము పిల్లలే రాడిది భూమి మీద బతుకుతే ఎన్ని రోజులు ఉండే కట్టె బట్ట కరా మొదలు తినే అన్నం దాని దండగండరేమో లక్షలు బతికిన
మేము ఏడుగురా సరకారికి మెట్లు కడతావా పిల్లలు లేని బతుకు వాడవాడ బతికెందుకు బతుకెందుకు ఒక్కరం కాదు ఇద్దరం కాదు ఏడుగురు ఆడవాళ్ళం ఏడుగురు భార్యలు ఉన్నాం మా భర్తకు ఏడుగురు ఇట్లా ఒక్కల కన్నా సంతానం అయితే ఆ ఒక్కల మీద మా ప్రేమ నుండునో ఏమో కొడకాల ఎందుకంటే బిడ్డాలు ఎందుకంటే లంగో దొంగ మాకొక్క కొడుకున్నా రేపో మంచంలో పడ్డాడు కొట్టావు ఇక్కడ అన్నం పెట్టు తిట్టావు ఇక్కడ అన్నం పెట్టు కొడుకుల దోసినావా లంగైనా దొంగైనా తాగుపోతేనా తిరుగుపోతేనా తిట్టడోడైనా కొట్టడోడైనా ఆ వయ్యరాజుల మంచంలో పడ్డ రోజున అట్టంట తిరగాళ్ళకి ఇంటికి వచ్చి అవ్వ తిన్నానా తిన్నా అంటే మంచంలో పడ్డ అవ్వయ్యరాజులో తిరగకుండా తిన్నంత నిమ్మలో అన్నారు ఆ కొడుకుడు కన్నం తిన తల్లుండ పెట్టి అమ్మాయిన రాదు కూడా చచ్చినాడు అవతల వారేస్తాడేమో మాకు కొడకాల లేకపోయినా మా భక్త బిడ్డ ఉంటే అవరారా బిడ్డైనా గుడ్డైనా కాబిడ్డు బాబా గారి చేతుల్లా అవరారా సాది పెద్ద పెద్ద పెరిగే పెద్దదైతే కాబిడ్డ ఎడలావలిగి అవలరు ఎద్దెల ఎత్తే కాబిడ్డ అత్తగారింటి కాడ ఉన్న కాబిడ్డ వరంగ బతుకంగా రేపి వరం ఎల్లకి చెట్టు పోయల్లో వస్తాయి మోగాళ్ళు ముద్దగా మోచేతుడికై మోహన మూల మంచంలో పెద్ద మరుదులమై పడితే మామ మంచంలో ఉండదు మాయ మంచంలో ఉండదు బతికిరాని రోజులు మామ బతుకుతా బతికిరాని రోజులు మాయ బతుకుతాడా మామన గోచరా మాయ గోచరా వాళ్ళని బిడ్డ బిడ్డ చేతుల 10 రూపాయలు అర్థం లేకుండా పక్కింటి కాడ 10 రూపాయలు బాగా బదలాడుకోని బిడ్డు అలవాటు పరవన్నం లేకుండా పెరగన్నం సంచి పట్టుకొని బిడ్డ వచ్చే తొవలోన పండు పొలవ కొనుక్కొని బిడ్డ అమ్మగారింటికి చౌరగా మంచంలో కనబడితే తెచ్చిన పెరగన్నం సంచి తలపుర పెట్టి బిడ్డ తలపైన చేయాలి తల కుళ్ళు నదులలో పట్టి మంచంలో ప్రచుండ పెట్టి అవ్వను తల మాది ఉన్నారు ఐరాలో బట్టల మాది ఉన్నావు అవ్వను తనం ఎవరంటలేరు ఐరా నీ కన్నం ఎవరంటలేరు అని బిడ్డ ఇక కడివడంటే రాజులగా పసి పిల్లల రేత లేదు లేవని వల్ల లావటో గచ్చో బండ మీద మనలా ప్రచుండ పెట్టి కలగొల్ల కొట్టు బిడ్డ దారం పోతే అమ్మయ్య రాజులకు నెత్తి మీది బరవ దేవునే తడి బట్ట ఇడిసి పొడి బట్ట కట్టు అమ్మయ్య రాజుల గజమంతాలకు రచుండ పెట్టి బిడ్డ తెచ్చిన పండు బలమ పెరగన్నం సర్ది పెట్టి బిడ్డు 4 రోజులు ఉండదు ఆడగల కట్టతోనే చెప్తుంది అమ్మయ్య కట్ట సుఖమాడ పిల్లలు అడుగుతారు 4 రోజుల తర్వాత అమ్మ నచ్చి 4 రోజులు అవుతుంది నా ఇల్లు సంసారం ఏడవాయను నా భర్త నా పిల్లలు ఏడవాయను ఓ అమ్మ నేను ఏ వారం కాదు మళ్ళా వారం వస్తాను అని పోతుంది బిడ్డ కర్మ తక్కువ మా ప్రాణం పోతే సచ్చిన మతలా బిడ్డ గవ్వా ఏరు బాటో అయితే తన మహారాజానా ఆడవిల్లాలున్నా
చిన్నారు అయ్యల చిన్నారి చేతులున్న బారు చేతుల్లా వదిలే చేసుకున్న వరదాలు కన్న పిల్లల విజో ఎంట పెట్టుకోరి కలపదాల అనగా 7 ఆడాలెల్లో 7 పల్లెలెల్లా నాయనంట బిడ్డు అవ్వ అంట బిడ్డ సతిరజోకుండా అలా మోదోకుండా ఆడవిల్లారవా పూలగిల్లేడవడా తండ్రి తెలవని వాళ్ళ తెలిసిన వాళ్ళని వాళ్ళ అన్న బిడ్డ ఎందుకు వెళుతుందో అంటే వాళ్ళ నల్ల బిడ్డ వాళ్ళ అమ్మాయి చచ్చిపోతే ఎడదకుండా వస్తుందంటే ఆడపిల్లల ధోని పేరు వస్తుంది అన్నారమ్మ గట్ల ఏడవ కొడుకులు ఉన్నారా గట్ల ఏడవ బిడ్డలు ఉన్నారా కొడుకుల బిడ్డ లేని వాళ్ళు చచ్చిపోతే చూసేలోగా అంటారు మరి కమ్మబలుగా ఉన్నదా అయ్యబలుగా ఉన్నదా చచ్చిన సేవలు ఊళ్ళో ఉండద్దు ఊళ్ళో కుక్కలు చచ్చిపోతే కాలు దారం కట్టి సాట్ల వారేమన్నా సన్నవు కాదా నంగైన దొంగైన కొడుకులు కావాలా ఎడ్డోలైన గుడ్డలైన బిడ్డలు కావాలి కన్న పేరు దగ్గర కావాలి గొడ్డు పేరు దూరం కావాలను అన్నారు కొడగాల ఎందుకంటే కొత్తపల్లి గ్రామంలో తల్లి చిన్నపల్లయ్యను కొడగా తల్లి రాజవనుకున్నదేవా తండ్రి చిన్న మల్లయ్య తల్లి రాజవ్వ నా బుడ్డడు బలగంలా నా పుంజ పోగరమాన కొడగోల వరాలే బిడ్డల నాగరాలే రాజుగా అన్నారమ్మా పాపం చేత బలం కలగదు పరమాత్ముడు చూడాలా పొలమడుగా చూడ అన్నారయ్యా తండ్రి చిన్న మల్లయ్య తల్లి రాజమ్మ భార్య వరదల పుణ్యమ గరబారా ఒక్కరు కాదు ఇద్దరు కాదు శ్రీమూర్తులు ముగ్గురు కొడుకులుగా అన్నాడు ఇద్దరు బిడ్డలు అన్నాడు నా కొడుకుల బతకాల నా బిడ్డల బతకాల పెరిగే పెద్దోళ్ళు కావాలా పేరుకు రావాలో అన్నాడయ్యా పిల్లాలో చిన్ననాడు కొడుకులో బతకాల నాని బిడ్డలో బతకాల తట హచ్చరా కలపంట కలుకోరు కళ్ళు పెద్ద వేసినాడా కలప తిన్న వేసినాడు ఒక్కడేమో పాద ఉండి పిల్లలను లాగుకుందడా తన ఎత్త పిల్లలు నాడగా తండ్రి చిన్న వల్లయ్యా తల్లి రాజవ్వ తన ఇంటి బిడ్డ వారింటి కోడల్లో వేసిండు ఒకరింటి బిడ్డ తన ఇంటి కోడల్లో వేసుకున్నాడు నేను కొడుకుల కోడళ్ళ బిడ్డల ఆళ్ళ మనవరాళ్ళ చూసుకుంటా సుఖపడతాను అనుకున్నాడే అమ్మా సుఖపడే అలా కాసుమార్గంగా తన ప్రాణం పోవాలా ఏంటి అది ఖర్చిందా బంగారం అది ఖర్చిందా కట్టిన ఇల్లు అది ఖర్చిందా పెట్టిన పొయ్య అది ఖర్చిందా దాసిన డబ్బా అది ఖర్చిందా నాటేరణ బంధం మూల వల్ల బంధం ఏడడుగుల బంధం 100 ఏళ్ళ జీవితం బ్రాహ్మణేశ్వర బ్రహ్మని చంపుకొని పోతారా భార్య రాజవ్వా నిన్న భూమి అందరాడు అట్లా తిరిగచ్చి ఆ కటాళ్ళకి ఇంటికి వచ్చి 5 రోజుల దాకా 7,000 అయ్యా ఆకలి అయితే లేదా మొక్కం కడుక్కో అన్నం పెడతలేదు పళ్ళెం కడిగి పళ్ళెంలు అన్నం చెమ్ముతాను నీళ్ళు తెచ్చి నా చేతికి ఇచ్చిన రాజవ్వ
అయ్యో నీ చేతి అన్నము నాకు నాకు బాగి దేరి నాది నిన్ను కొడుకుల చేతుల్లా బతుకు కోడల్లో పోసిన గంజి గంజి దాగో రాజవ్వ కొడుకులుండు అన్న తోటలు కోడళ్ళు పెట్టింది నేను పోసింది నాకు కోపం వచ్చే మన కొడుకుల కోడళ్ళు ఏదన్న మాట అంటే నిలబడతానాది కథ గిట్లా ఊపని నా భర్త చేతడు నాకు ఏ కొడుకు చేత బుక్కడన్న అడిగి పెడతాడు అని భార్య రాజవ్వ నాతో వస్తే నేను వస్తారా నీకేమో దోయక కొడకుండా నా ఫోటో గాడి వచ్చి నన్ను యాది వేసుకొని ఓ భర్త చిన్న మల్లయ్య నువ్వేనా తోమరకు దొరకదా అక్కడికి వెళ్తావా రాజవ్వ సంపదయ్య చిన్న కొడుక కుమారస్వామి నేను బాబుని పోతారా నా బాగి వేరింది మీ అవ్వ బయలవన్నడా కొడుక నరేంద్రయ్య కొడుక సంపదయ్య నేను మీద ఉన్న నాడు కొడుకురారా మీరు కథ పోతే మీరు వాళ్ళకి ఇంటికి రాకపోతే అయ్యో నా కొడుకు రాకపోయాను అని కొడుకులారా మీతో వచ్చిన రాయ్య కొడుక నేను పోతారా మీ అవ్వ ఉంటుంది మీ అవ్వ రాజాని ఏదన్నమాటండి కొడుకులారా చేసుకున్న భర్త శివుడు దెబ్బలు కొట్టా ఏమని మీది కొన్నాడు కోసి పోవు లేదు ఏమని మీది కడుపులో వచ్చా కన్న పిల్లలు పసి విలగాళ్ళు అయితే ఏదన్నా మాటనే తల్లికి గౌరవం అనిపిస్తుంది గౌరవం అనిపిస్తుంది తల్లి ఎత్తు కొడుకుల ఏదన్నా మాట అంటే తల్లి మనసు బాధపడు రాయ్యా తండ్రి ప్రాణం వేరే వదల రోజున అత్తగారి ఇళ్ళలో ఉన్న ఇద్దరి బిడ్డలకు ఏర్పాటు అయితే గా బిడ్డ విమలవ్వ గా బిడ్డ చేతవ్వా అయ్యో నాయనో నాయనంట కొండ బిడ్డన కొంటాము ఊళ్ళకెళ్ళి ఊరి గచ్చ వరకు తండ్రి మల్లయ్య సేవ గిట్ల గల్ల వరకు తండ్రి రోజున భూమి మీద బతుకున్న అన్ని రోజులు ఎప్పుడే పెట్టినో ఎప్పుడే మోసిందో మొత్తం మీద బట్ట తీసి కోడి కదా పెండ మీద నవ్వుకొని కింద లేదు కూర్చున్నట్టుగా ఒక్కొక్క మాట వాళ్ళు ఎత్తుకుని ఏడుతున్నాడు బిడ్డల తండ్రి తండ్రి మీద ఆ తండ్రి సచిన జీవి సరగా అన్నిరా అయ్యో సచిన జీవి సరగా అన్నిరాలు బిడ్డలారా నేను భూమి మీద ఉన్నాడు రోజులు ఏ పండుగ వచ్చిన పండుగ పదుజన బిడ్డలు అత్తరు నారాట పడ్డ అయినా పూల వేసి కాని పూల వేసి కూడా తీసి కచ్చి చేతుల కళ్ళు పెట్టి కుండల కలిగింది పెట్టి పండుగ తెల్లని ఓనాయినా మేము పోతాం అంటే వారే బస్సులా కచ్చి బిడ్డలారా బిడ్డ విమలవ బిడ్డ చేతవా తీరమే పిల్లల పోవంగా రావంగా ఎక్కంగా దిగంగా పైలవని విమల సాగలుకున్నా నా పండుగ ఏదైనా బిడ్డలారా తెల్లవారి మీరు అత్తగారి పోవంగా పురుగాది పురుగోలు కోతి పిల్లలు రాజు బిడ్డలారా మీరు మోతాలు మళ్ళీ అక్కరు బిడ్డలారా నాకేమిటి చెబుతాల్లో నన్ను ఎవరి చేతులు కడతానంటే మేము రాజవాడ వేసుకొని పోయి మేము ఒకరి వల్ల మరదల్లా పిలిచి మరదల పరవ భవ మరదల తిరుమలవ మరదల నిర్మలవ మేము అత్తగారి ఇళ్ళలో పోతానము బిడ్డలైన వీరే కోడళ్ళైన వీరే ఎవరే ఎక్కువ రాలే మాదేవి ఎక్కువ రాలే
అన్నవదిందా పిలుస్తాలి అన్న పెట్టి మామ చాలుంది బతికిరాన్ని రోజులు బతుకుతుందా ఇంకా కొన్నాళ్ళ మామ భూమి మీద బతుకుతుందా నీ ముగ్గురు ఇళ్ళ ఉన్నాడు మామ కట్ట పట్టుకొని కుక్క కావాలి కాస్తానంటారా భూమి మీద బతుకుంటే బుక్కడ పోదు మామ సత్యవేలు కనసైతే మామ వాళ్ళు పడుతుందా ఈ ఆడపిల్లలకైనా వైరాళ్ళు ఉన్నాన్ని రోజులే అవ్వగారింటి మీద నిండా రూపాయి బలం అన్నారు తండ్రి చచ్చినాడు ఆటల బలం మేనట చచ్చినాడు ఆయన బలం మేనట్టు అన్నదమ్ములు ఎంతమంది ఉన్న వదిన మరదలు ఎంతమంది ఉన్నా అవ్వయ్య మీద ఉన్నంత బలం అన్నదమ్ముల మీద ఉంటారా వదిన మరద మీద తాగుతారా కొట్టేది చూడరావు తిట్టేది చూడరావు వదిన మరదలారా మావ భైరవని వదిన మరదల చేతులు పెట్టి పోతురా మీకు అమ్మగారింటికి నడన్న వచ్చా మగు మాయ లేడాయ మామ ఒక్కటి మామదే మా అన్నదమ్ముల చేతుల్లో బతుకనుకుంటారా కొడుకులారన్న వీడియోలు ఎన్నడూ రాకున్నా జాడాలి పక్కన రాకిత పండుగ తిన్నాడు మగు మాయ లేకుండా మామను చూసినట్టుంటది మా అన్నదమ్ముల రాగిడి కడతావు ఆవిడ చేతి రాగిడి కడితే ఆడపిల్లలు అడిగ ఉట్టిళ్ళు అన్నారు అన్నదమ్ములు పెట్ట ఉట్టిళ్ళు అన్నారు రాయ్యా కొడుక చీరసారాల పెట్టకుండా కొడుకు నా బిడ్డలు ఇంటికి వచ్చాయి అల్లకొని ఇంటి కొడుకు కట్టదుగా వాడు తెల్లవారి నా బిడ్డలు బట్టలు పుట్ట ఆడవేంటి కొంచెలు తిరగనా బొడవ గాడిగా చేడుతుంటే ఏడవకుని అక్క ఇళ్ళ రయ్యలేకున్నా ఒక్కరవా ఇద్దరవా మేము ముగ్గురు అన్నదమ్మలో ఉన్నామని నా విడిలో తీరయ్య పుల్లి అల్లుడా రాజయ్య అల్లుడా వెంకటేశు నా కొడుకులే కోరాలి మీరేమి తక్కువ రాలే నిరభూ మీద బతికున్నాన్ని రోజులు మీరు ఏ రాత్రి రచ్చ ఏపగలచ్చిరా మీరు ఏ వాళ్ళ కచ్చరా కానీ అయ్యలార రమ్మని నీ దగ్గర ఎదుగున్నా నిరభూ మీద ఉన్నాడు సంవత్సరం వెళ్ళి ఎల్లగా మీరు నా బిడ్డలయ్యాదన్న మాట అంటే నా బిడ్డలు నాతో లేకపోతే అల్లుల్లార గది కాదు బుద్ధి గీదో అన్న బుద్ధి మాట చెప్పిన బతుకులు చెప్పిన మిమ్మల్ని దాగా వరకున్నా అయ్యలేని బిడ్డలు ఉంటారయ్యా కొట్టేరో తిట్టేరన్నాడు అయ్యా కొట్టేది నేను చూడరాను తిట్టేది నేను చూడరాను కొడుకులారా నేను పోతారా ఇద్దరు బావలుంటాను ఎన్నడన్నా అత్తగారిలోని బావలస్తే ఎత్తుకున్నాడే గన్నర పుచ్చుకున్నాడు పూల అన్నారు యాదల్లో బావలైన బావలు పెద్దల్లో భయపడి తిరగాలరా అయ్యా